మిల్లెట్ పాయసం చేసుకుంటాం. సో స్టార్ట్ చేద్దామా మరి? ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకుందాం అశ్విని. ఓకే. పూనివర కాదు, పండుగలకు కూడా మీరు ఇలాగే హెల్దీగానే ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి, లేదా మన డైట్ మెనూ షో అని చెప్పేసి ఇలా తీసుకొస్తూ ఉంటారు? అంటే కొంచెం మా పాప కూడా తినాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం చీట్ లాగా. ఇప్పుడు సేమియా అంతగా వీట్ బేస్డ్ కాబట్టి అప్పుడప్పుడు అవాయిడ్ చేయాలి అని అనుకుంటాము. సో అప్పుడప్పుడు అది కూడా కాంప్రమైజ్ చేసుకుంటూ కొంచెం హెల్దీ వర్షన్లో ఇలా మిల్లెట్స్ యాడ్ చేయడము. అలా అయితే తెలియదు ఎక్కువగా, లేదు ఉట్టి రాగి జావ ఇస్తే అస్సలు తాగరు కదా. సో అట్లాంటప్పుడు ఇలా ఇండైరెక్ట్గా యాడ్ చేసి హెల్దీగా ఇస్తుంది. ఓకే. సో నెయ్యి కరిగిపోయింది కదా అశ్విని. నెక్స్ట్ మనం కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము. ఓకే. సో వీటిని మనం లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అలాగే గారు, ఎలాగో మనకి రైనీ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ టైంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ పరంగా? అయితే ఫస్ట్ అయితే బ్యాలెన్స్ డైట్ మనం ఎప్పుడూ పాటించాల్సి వస్తుంది. బ్యాలెన్స్ డైట్ అంటే కూడా మనం చాలాసార్లు మన ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. అంటే ఒక్క ఫుడ్ గ్రూప్ అంటే ఇప్పుడు చాలామంది కొన్ని రోజులు ప్రోటీన్ అని చెప్పేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటుంటారు. కొన్ని రోజులు ఏంటంటే వెజిటేబుల్స్ పెంచాలని ఓన్లీ వెజిటేబుల్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా బ్యాలెన్స్ డైట్లో మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రోజు మొత్తంలో ప్రోటీన్, వెజిటేబుల్స్, ఒక ఫ్రూట్, డైరీ ప్రోడక్ట్ అండ్ సిరల్స్లో ఈ మిల్లెట్స్ని అందరూ మర్చిపోయారు, చిరుధాన్యాలని. అంటే ఇప్పుడు ఎక్కువ రైస్, కినోవా ఎక్కువ అయిపోయింది. బట్ మిల్లెట్స్ అనేది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఒక మిల్లెట్ అట్లీస్ట్ వారంలో 1-2 సార్లు ఉండేలాగా చూసుకోవడము. సో అలా అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకు అది బ్యాలెన్స్ డైట్ అవుతుంది. ఇది మనం పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న సేమియాని లైట్గా రోస్ట్ చేసుకుందాం. అది రివర్స్లో చేస్తున్నట్టున్నారంటే, జనరల్గా అయితే సేమియాని ఫ్రై చేసుకుని దాని తర్వాత మనం ఉడకబెట్టుకుంటాం, లేదంటే వాటర్లో వేసుకుని ప్రాసెస్లోనే మనం చేసేస్తూ ఉంటాం. ఉడకబెట్టింది ఫ్రై చేయడం ఏంటి అంటే, ఇప్పుడు మిల్లెట్స్ వేసినప్పుడు మనకి ఆల్రెడీ మిల్లెట్స్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ సేమియా డ్రైది వేసామనుకోండి ఉడకబెట్టుకోకుండా, ఇది ఎక్కువ తీసుకుంటుంది, అప్పుడు పాయసం అనేది గట్టిగా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది వేసుకున్నప్పుడు ఇది ఇంకా వాటర్ అబ్జర్వ్ చేసుకోదు. సో మనం వేసిన పాలు కానీ లేకపోతే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నప్పుడు అది మన రాగి పిండి వేస్తాం కదా, సరిపోతుంది అందుకు. సో కొంచెం సేమియా వేస్తున్నాం. ఓకే. సో సేమియా లైట్గా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి మనం పాలు యాడ్ చేసుకుందాము. ఓకే. అశ్విని పాలు వేసాం కదా, ఒక 2 minutes వరకు మనం సేమియా కూడా కొంచెం ఉడికేంత వరకు పెట్టుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోండి. ఓకే. సో అలాగే గారు, సో 2 minutes అయిపోయింది, బాయిల్ కూడా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మనం కొద్దిగా రాగి పిండిని 1 స్పూన్ వాటర్తో కలిపి దీంట్లోకి యాడ్ చేసుకుంటాం. సో డైరెక్ట్గా ఈ మిశ్రమంలో వేసేస్తే మనకి ఉండల కింద వచ్చేస్తుంది. అలా రాకుండా ముందుగానే మనం కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాం అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీలో మనం యూస్ చేసుకోవచ్చు. ఇదైతే వేరే అదర్ మిల్లెట్స్ లైక్ జొన్నలు కానీ సజ్జలు కానీ అవి అంతగా యూస్ చేయలేము. బట్ రాగి మనకి ఇట్లా మాల్ట్ లాగా చేసుకోవచ్చు, రోటీస్ చేసుకోవచ్చు, ఇలా పాయసాలలో యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువగా యూస్ చేయొచ్చు. అవును. సో ఈ రాగి పిండిని యాడ్ చేస్తున్నాము. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి. కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెమే వేసుకున్నాం అయినా కలర్ చేంజ్ అయింది కదా. అదే చూసారా, ఇందాక కొంచెం లిక్విడ్ ఉన్నింది, రాగి వేయగానే అది ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అందుకోసమనే సేమియా కూడా మనం పచ్చి తెస్తే చాలా గట్టిగా అయిపోతుంది. ఓకే. టిప్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో షుగర్కి బదులుగా అలేఖ్య గారు బెల్లం కానీ డేట్ సిరప్ కానీ 2 యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే వాళ్ళంతా రెగ్యులర్గా తీసుకోవచ్చు.
సో అది కంప్లీట్గా వాళ్ళ డయాబెటీస్ రేంజ్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అశ్విని. మేజర్గా హెచ్బిఏవన్సీ ఎక్కువగా చూస్తాము. ఇఫ్ ఇన్ కేస్ హెచ్బిఏవన్సీ ఒక 6.5 వరకు అలా ఉంది అంటే వాళ్ళకి స్వీట్ తినాలనిపించినప్పుడు అంతా చిన్న ఒక 2-3 కిస్మిస్ కానీ లేకపోతే ఒక డేట్స్ కానీ ఒక అంజీర్ కానీ అలా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ షుగర్స్ చాలా హై ఉన్నాయి అంటే మాత్రం రికమెండ్ చేయం. ఓకే. ఆ టైంలో వాళ్ళకి మాంగ్ ఫ్రూట్ కానీ లేకపోతే స్టివియా కానీ యూస్ చేయమని చెప్తాం. ఓకే. సో దీంట్లోకి మనం నెక్స్ట్ బెల్లం వేసుకుంటున్నాము. సో లైట్గా మనము దాల్చిన చెక్క పొడి వేస్తున్నాం అశ్విని. అంటే జస్ట్ లైక్ బేకరీ ఐటమ్స్లో ఎక్కువగా వేస్తారు, ఆ ఫ్లేవర్ కోసం దానికోసం వేస్తున్నాను. ఓకే. సో మామూలుగా అయితే ఇలాచీ పౌడర్ ఎక్కువగా వేసుకుంటారు, కొంచెం అలేఖ్య గారు అంటే డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఇది వేసుకున్నారనమాట. దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తున్నాం. ఓకే. నెయ్యి కూడా వేసుకోవచ్చా కొంచెం? వేస్తా, అది కంపల్సరీ, మీకు అది లేకపోతే కష్టం. సో మన రెసిపీ రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోం. ఓకే. సో దీనిపైన కొంచెం నెయ్యి అలా పెట్టుకో. ఓకే.